ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకై మీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇది రోజు మా అందరితో మాట్లాడండి ప్రవ్వా. ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో ఆ మాటల చేత మా అందరినీ దర్శించమని, నీ మాటల చేత బలపరిచి ధైర్యపరిచి ఆదరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. Hebrews chapter 6 verse 15. And so after he had patiently endured, he obtained the promise. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఉదయకాల సమయంలో ఎంతమంది దేవుని మాటను నమ్మేవారుగా ఉన్నారండి? దేవుడి మాట నమ్మడం అనేది చాలా కష్టం అండి. ఎందుకంటే మరి చాలా ఓర్పు, చాలా సహనము, అలాగే అనేక దినాలు ఆ మాట కోసం కనిపెట్టాల్సి వస్తుంది. మరొకసారి ఈ ప్రామిస్ని అతడు అనే చోట మీ పేరు పెట్టుకొని చదవండి. మరి ఆ మాట నమ్మి అతడు అన్న చోట మీ పేరు పెట్టి చదవండి. చదివిన తర్వాత ఒక నిమిషం ఆలోచించండి. దేవుడి మాటను అతడు నమ్మి ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలం పొందెను. ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వస్తాయి? ఎందుకు మనం దేవుడి మాటను నమ్మలేము అంటే నిజంగా చాలా కఠినమైన పరిస్థితులు కనిపిస్తాయండి. అసలు ఎక్కడ కూడా మనకి ఒక చిన్న హోప్ కూడా, ఒక చిన్న ఆశ కూడా ఎక్కడ కనిపించదు అనమాట. దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ కానీ, దేవుడిచ్చిన మాట నెరవేర్చబడ్డానికి మన జీవితంలో ఎలా ఉంటుందంటే అంతా కూడా చీకటే కనిపిస్తుంది. కానీ ఆ మాట నెరవేర్చబడుతుందన్న ఆశ, నమ్మకము అస్సలు ఉండదన్నమాట. కానీ అలాంటి సమయంలోనే దేవుని యొక్క అద్భుతమైన మాటని దేవుడు మన జీవితంలో నెరవేరుస్తాడు. అందుకనే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఓర్పుతో సహించండి అంటున్నాడు. ఏమైతే ఈరోజు నీ జీవితంలో పరిస్థితులు ఉంటున్నాయో, ఏమైతే ఇబ్బందులు ఉంటున్నాయో, ఏమైతే కష్టాలు ఉంటున్నాయో, ఏమైతే వెయిటింగ్ పీరియడ్ ఉంటుందో, అలాగే ఏమే పరిస్థితులు నీకు ఓర్పు లేకుండా, సహనం లేకుండా నువ్వు నిరాశపడేటట్లుగా చేస్తున్నాయో, అయినప్పటికీ కూడా నీవు దేవుని మాట పైన విశ్వాసముతో ఓపికగా ఉన్నట్లయితే అద్భుత కార్యాలు రిసీవ్ చేసుకుంటావు అని దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా అనేకమైన పరిస్థితులు సహించవలసి వస్తుందండి. అనేక రీతిలుగా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక రీతిలుగా పోరాటం అనేది మన జీవితంలో జరుగుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాతనే ఒక వాగ్దాన ఫలం అనేది మనం పొందుకుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ విశ్వాసుల జాబితాని చూస్తాం. మరి వారందరి జీవితంలో కూడా వాళ్ళు ఎన్నో శ్రమల గుండా వెళ్ళారు, ఎన్నో పరిస్థితుల గుండా వెళ్ళారు, ఎంతో నిరాశ వాళ్ళ జీవితంలో, కృంగిపోయే పరిస్థితులు, అనేక సార్లు వాళ్ళ జీవితంలో మరి ఓడిపోయిన పరిస్థితులు కనిపించాయండి. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు కృంగిపోక ఓర్పుతో, సహనముతో దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో అద్భుతాలు చూడగలిగారు. దేవుడు మాట ఈరోజు ఇస్తే ఈరోజే నెరవేరుతుందని ఎప్పుడూ ఉండదండి. అది ఎప్పుడైనా నెరవేర్చు మన జీవితంలో. అయితే మనం ఆ మాట కోసం సహించాలి, ఓపికగా కనిపెట్టుకోవాలి. మరి పుట్టిన ప్రతి బిడ్డ వెంటనే 10th క్లాస్కి వెళ్ళిపోడు కదా. మరి ప్లే గ్రూప్ నుంచి నర్సరీ నుంచి ఎల్కేజీ, యూకేజీ ఇవన్నీ మరి ఒక క్లాస్ తర్వాత ఒకటి మరి క్వాలిఫై అవుతూ, పాస్ అవుతూ తర్వాత మరి హై గ్రేడ్కి వెళ్తూ ఉంటారు. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా పరిస్థితులు కానీ, సమస్యలు కానీ అందరికీ ఒకటేలాగా ఉండవండి. వారు ఇంత బాగున్నారు, నేనేమో ఇలా ఉన్నాను. వాళ్ళు దేవుళ్ళో బాగలేరు, అయినా కూడా వాళ్ళు బాగున్నారు. నేను దేవుళ్ళో బాగున్నాను, నేను విశ్వాసిగా ఉన్నాను, దేవుడికి నమ్మకంగా జీవిస్తున్నాను, అయినా కూడా నా జీవితంలో ఇంత ప్రయాస, ఇంత పోరాటం ఉంది. మరి వాళ్ళు చూస్తే ఎంత హ్యాపీగా ఉంటున్నారు అని మనం ఆలోచిస్తున్నాం కదా. ఒకసారి ఆలోచించండి. మీరు 10th క్లాస్లో ఉన్నారేమో, వాళ్ళు ప్లే గ్రూప్లో ఉన్నారేమో. మరి వాళ్ళు రాసే ఎగ్జామ్కి మీరు రాసే ఎగ్జామ్కి డిఫరెన్స్ లేదా? వాళ్ళ బుక్స్కి మీ బుక్స్కి తేడా లేదా? అన్నీ తేడా ఉంటాయి కదా అండి. అలాగే విశ్వాస జీవితంలో, ఆత్మీయ పోరాటంలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అప్పుడే దేవుని నమ్ముకున్న బిడ్డలకి, ఆల్రెడీ దేవుడి యొక్క శక్తిని ఎక్స్పీరియన్స్ చేసిన బిడ్డలకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒక స్త్రీ ఒక కళ చూస్తూ ఉందంట. 3 స్త్రీలు ప్రార్థన చేస్తున్నారంట. మరి మొదట ఆమె దగ్గరికి దేవుడు చూసి చూడనట్లుగా దాటేసుకుని వెళ్ళిపోయినాడంట.
రెండో ఆమె దగ్గర కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వెళ్ళాడంట. మూడో ఆమె దగ్గర అయితే ఆమెతో చాలా సేపు కూర్చొని ముచ్చటించి మాట్లాడుతూ మరి చాలా టైం స్పెండ్ చేసినట్లుగా ఆ స్త్రీ దర్శనంలో చూస్తుందంట. అప్పుడు అనుకుందంట, ఈ మూడో వ్యక్తి దేవుడితో ఎంత సన్నిహితంగా ఉంది అంటే ఈమె చాలా దేవుడిలో ఆత్మీయంగా ఉందేమో, చాలా బలంగా ఉందేమో, అందుకనే దేవుడు అంత టైంని ఆమెకిచ్చాడు అనుకుందంట. మరి రెండో ఆమెను చూసి అనుకుందంట, ఈమె ఇంకా కొంచెం దేవుడిలో ఎదగాల్సిందేమో, అందుకనే దేవుడు కొంచెం టైం ఇచ్చిపోయినాడు. ఈ ఫస్ట్ వ్యక్తి ఉంది చూసినావా, ఇతనికి దేవుడికి ఈమెకి ఏం సంబంధమే లేదేమో, అందుకే దేవుడు పట్టించుకోకుండా దాటేసి వెళ్ళిపోయినాడు అని అనుకుందంట. కానీ మరి అప్పుడు దేవుడు ఆమెతో మాట్లాడినాడంట, అమ్మా నువ్వు అనుకుంటున్నటువంటి ఇల్లుస్ట్రేషన్ అంతా కూడా తప్పు. ఎందుకంటే ఫస్ట్ యొక్క స్త్రీ ఎలా ఉందంటే ఆత్మీయంగా చాలా స్ట్రాంగ్గా ఉంది, చాలా బలంగా ఉంది. కాబట్టే నేను తనని పట్టించుకోలేదు. ఎందుకంటే నేను ఇచ్చినా ఇవ్వకపోయినా, నేను కార్యాలు చేసినా చెయ్యకపోయినా కూడా తను నాలో అలానే ఉంటుంది, కాన్స్టెంట్గా ఉంటుంది. కాబట్టే నేను తనని దాటేసుకొని వచ్చేసాను. కానీ రెండో ఆమె ఉంది చూసినావా, కొన్నిసార్లు పడిపోతుంది, కొన్నిసార్లు నిలబడుతుంది. కాబట్టి నా అవసరత తనకుంది. కాబట్టి తనతో కొంచెం టైం స్పెండ్ చేశాను. మూడో వ్యక్తి ఉంది చూసినావా, అసలు నా సహాయం లేకోకుండా, నేను తనతో లేకోకుండా తను ఒక్క పని చేయలేదు, విశ్వాసంలో నిలబడలేదు, పోరాటం చేయలేదు. కాబట్టే నేను తనతో అంత టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది అన్నప్పుడు ఆమె షాక్ అవుతుందంట. ఓహో, దేవుడు ఒక వ్యక్తితో అంత సమయం ఉండడానికి కారణం ఏంటి, దాటుకొని వెళ్ళిపోవడానికి కారణం ఏంటని అప్పుడు తను అర్థం చేసుకుందంట. కాబట్టి ఒక్కొక్కరి విశ్వాసం యొక్క స్థితిని బట్టి, ఒక్కొక్కరి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి దేవుడు వాళ్ళకి శోధనలో అనుమతిస్తాడు. అలాగే వాళ్ళ జీవితంలో వచ్చేటువంటి ఆ పోరాటంలో వాళ్ళు నిలబడతారా లేదా అనేది కూడా దేవుడు నిలబడలేనటువంటి పరిస్థితులు వస్తే విడిచిపెట్టడండి. ఆ పరిస్థితుల్లో వాళ్ళతో పాటు ఉండి పోరాడతాడు. మరి యుద్ధము యెహోవాదే. కాబట్టే దేవుడు ఈరోజు నీకు ఒక వాగ్దానము ఇచ్చాడు అంటే నువ్వు ఆ మాటను నమ్మాలి. ఆ మాట పైన విశ్వాసం కలిగి జీవించాలి. ఓర్పుతో సహనంతో సహించేటువంటి ఎన్నో పరిస్థితులు వస్తాయి. అయినప్పటికీ నువ్వు కృంగిపోకుండా, నిరాశపడకుండా దేవుడి వైపు చూడాలి. ఆ మొదటి వ్యక్తి ఏ విధంగా ఉందో, దేవుడు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కూడా, దేవుడు దాటేసి వెళ్ళిపోయినా కూడా తన యొక్క ఆత్మీయ జీవితాన్ని తను ఎలా కొనసాగిస్తుందో మనం కూడా అలాగా కొనసాగించాలి. అప్పుడే ఉన్నతమైన పిలుపుకి తగినట్లుగా మనం ప్రతిఫలాన్ని పొందుతాము. ఒకసారి అపోస్తలుడైనటువంటి పౌలు జీవితాన్ని మన జీవితాన్ని కంపేర్ చేసుకుంటే మన ఆత్మీయస్థితి ఎలాగుందంటే, అపోస్తలుడైనటువంటి పౌలు మరి ఎన్ని పోరాటాలు ఎదుర్కొన్నాడంటే తన జీవితంలో ఎంతో మరి ఆత్మీయంగా తను విరగ్గొట్టబడ్డాడు, నలగొట్టబడ్డాడు. అనేక గాయాలు, నిందలు, అవమానాలు, ఎన్నో ప్రయాణాలు తన జీవితంలో. మరి నిజంగా మనం కానీ ఒక రోజు 2 రోజులు ఆయన పరిస్థితిలో కానీ ఉంటే నిజంగా దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో. అన్ని భయంకరమైన పరిస్థితులు, శ్రమలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ కూడా అంత స్ట్రాంగ్గా దేవునిలో నిలబడ్డాడు. అందుకని ఆయన ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే అతని గురించి, ఇతడు నా కోసం అనేకమైన నిందలు, అవమానాలు, శ్రమలు, మరణాన్ని పొందుకుంటాడు అని చెప్పాడు. ఈరోజు మన విషయంలో అలాంటి సాక్ష్యం ఉంటుందంటారా దేవుడి సన్నిధిలో? మనం అంత స్ట్రాంగ్గా ఉన్నామా అంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు మనం అంత స్ట్రాంగ్గా లేం కాబట్టి మనకు అన్ని పరిస్థితులు అయితే రాలేదు. ఏవో మనకి తగినంతగా మనం మొయ్యలేకున్నంత భారాన్ని దేవుడు ఎప్పుడు మన మీద పెట్టడండి. సహించగలిగినంత కంటే ఎక్కువగా దేవుడు ఎవ్వరిని కూడా ఎప్పుడు కూడా శోధించడనమాట. కాబట్టి ఈరోజు నువ్వు ఏ శోధన గుండా వెళ్తున్నావో, ఏ వేదన గుండా వెళ్తున్నావో, ఏ సమస్య గుండా వెళ్తున్నావో, ఆ సమస్యలో నుంచి దేవుడు తప్పకుండా నేను బయటికి తీసుకొస్తాడు. అయితే నీ విశ్వాసం అనేది పరీక్షించబడుతుంది. కాబట్టి నీ ఓర్పు అనేది సహించితే తప్ప నీ వాగ్దాన ఫలంని నువ్వు పొందలేవన్నమాట. కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో ఓర్పుగా ఉండడం మనం నేర్చుకోవాలి, సహించడం నేర్చుకోవాలి. సహించిన వాళ్ళే అనేకమైనటువంటి అద్భుతాలు రిసీవ్ చేసుకుంటారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి మరి విశ్వాస వీరులు వాళ్ళందరూ కూడా ఎన్నో పోరాటాల మధ్యలో, ఎంతో సహనంతో కూడినటువంటి పరిస్థితుల మధ్యలో వెళ్ళారు. కాబట్టి వాళ్ళు విశ్వాసుల వీరుల జాబితాలో చేర్చబడ్డారు. ఈరోజు మనం కూడా అలా జాబితాలో చేర్చబడాలి అంటే దేవుని పైన ఓర్పుతో, సహనంతో, నమ్మకంతో ముందుకు సాగాలి. దేవుడిచ్చేటువంటి వాగ్దాన ఫలాన్ని పొందుకోవాలి. అప్పుడే మనం కూడా విశ్వాస వీరులుగా, క్రీస్తు కోసం గొప్ప సైనికులుగా నిలబడగలుగుతాం. అటు గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలయ్యా. అయ్యా, మీరు ఇచ్చేటువంటి మాట మా జీవితంలో నెరవేర్చబడడానికి ఓర్పుతో, సహనంతో కనిపెట్టుకోవడం మాకు నేర్పించండి. ఆ వాగ్దాన ప్రతిఫలాన్ని మేము పొందుకోవడానికి, విశ్వాసుల వీరుల జాబితాలో మేము కూడా చేర్చబడేవారుగా ఉండటానికి అంతటి శక్తి, అంతటి సమర్థత మా అందరికీ ఇవ్వమని, ప్రతి పరిస్థితిని క్రీస్తులో జయించి నీకోసం నిలబడే కృపను మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.
God bless you.